అత్యంత అరుదుగా కనిపించే డెవలప్మెంటల్ డిస్పేసీ ఆఫ్ ద హిప్ ఈ రకమైన తుంటి సమస్యకు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం అత్యాధునిక సాంకేతికతతో రోగి పరిస్థితిని వేగంగా విశ్లేషించి సమగ్ర ప్రణాళికతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తి జీవనశైలి పునరుద్ధరణకు మార్గం చూపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్రా గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల ఏ సత్యనారాయణ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తుంటి ఎముకకి గాయం కాగా నడవలేని పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడకు రావడం జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ ఆ వ్యక్తిని పరీక్షించినప్పుడు సదరు వ్యక్తికి పుట్టుకతోనే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ ద హిప్ తుంటి భాగంలో సమస్య ఉండటం గమనించారు. అంతేకాకుండా జరిగిన ప్రమాద పరిస్థితిని బట్టి తీవ్రమైన ఈ నొప్పి కలిగి ఉండటం వలన తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యులు డాక్టర్ అరుణ్ కుమార్ తో కూడిన వైద్య బృందం డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ మాధవరావుతో పాటు డాక్టర్ కిషోర్ బాబు అనస్థీషియా వైద్యులు, డాక్టర్ అరవింద్ క్రిటికల్ కేర్ వైద్యులు ఈ వ్యక్తికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి మరుసటి రోజునే నిలబడేలా చేయడంలో విజయం సాధించారు. తనకు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతం పట్ల పేషెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఈ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అవడం మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సేవల స్థాయిని మరియు నిపుణులతో కూడిన మల్టీ స్పెషాలిటీ కేర్ సేవల స్థాయిని మరోసారి ప్రతిబింబించిందని తెలిపారు. సో కొంతమంది అయితే ఇంకా వేరే కేసులు కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే పోలియో అనుకుని ఒకప్పుడు రోజుల్లో మనకి అంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అంత ఇది ఉండేది కాదు. దగ్గరున్న ఆర్ఎంపీ కానీ ఎవరన్నా మనకు తెలిసిన డాక్టర్ కానీ ఎవరన్నా ఏదైనా ఒకటి చెప్తే మనం దాన్ని పట్టేసుకునే వాళ్ళం. మాకు చిన్నప్పటి నుంచి పోలియో ఉంది అని చెప్పి మా దగ్గర ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ప్రాబ్లం, డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటే పుట్టుకతోనే బాల్ బయటకు ఉండటం, అంటే కప్పులో ఉండకుండా బయటకు ఉండటం. సో వాళ్ళు పోలియో అని చెప్పి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పోలియో అనుకుని జీవితకాలం ఉండేవాళ్ళు ఇంకా నడవనే స్టేజ్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థెటిక్ స్టేజ్లో మా దగ్గరకు వచ్చేవాళ్ళు. సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే పుట్టుకతో మనం తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తే అసలు అప్పుడే కరెక్ట్ అయిపోతాయి. ఇలా లాంగ్ టర్మ్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇలాంటి కేసులో ఏంటంటే స్టేజ్ 1 and 2 నెగ్లెక్ట్ చేయటం, చిన్న కుంటే కదా, ఏదో పోలియో అనుకునో, ఏదో నరాల బలహీనత అనుకునో, ఏదో వీక్నెస్ అనుకునో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో పూర్తిగా జాయింట్ అరిగిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు. సో ఈ స్టేజ్లో హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా మంచి ఆప్షన్ అండి. ఎవరికన్నా ఇలా తొంటి నొప్పి దీర్ఘకాలికంగా ఉంది, పట్టించుకోకుండా మొండిగా వెళ్ళిపోతున్నారంటే ఆర్థరైటిక్ స్టేజ్లో వచ్చి హిప్ రీప్లేస్మెంట్ చేయించుకునే కన్నా కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అయితే మనం అసలు ఈ స్టేజ్కి రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్టేజ్కి వచ్చినా కానీ మన ఇదేదో కాంప్లికేట్ సర్జరీ అని అందరూ తెలిసిన విషయం అండి. కాకపోతే అంత కాంప్లికేట్ సర్జరీ మన కాకినాడలో మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ టీమ్ హియర్. మా టీంతో మేము సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇలాంటి కేసులు చాలా చేస్తున్నాం. కాకపోతే జనాల్లో చాలామందికి అవగాహన లేదు. సో అవగాహన కలిగించాలనేదే మా ఉద్దేశం. సో దానికి కావాల్సిన సపోర్టింగ్ అనస్థీషియా టీం కానీ, కార్డియాక్ టీం కానీ, నెఫ్రో టీం కానీ అన్ని టీమ్స్ ఉన్నాయి మనకి, సింగిల్ డాక్టర్ కాకుండా. సో ఇలాంటి కేసులు మేము డీల్ చేయగలం అని మీకు కన్వే చేయడం మా ఉద్దేశం. నా పేరు ఆదిరెడ్డి సత్యనారాయణ, కిండ గ్రామం, రాజవొమ్మంగి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. చాలా రోజుల నుంచి నొప్పిగా చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే మన మెడికల్ హాస్పిటల్లో మన డాక్టర్ గారి కోసం తెలుసుకొని ఇప్పుడు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఎక్స్రే, ఎంఆర్ఐ తీయించారు. ప్రాబ్లం ఇది ఉందని చెప్పారు, చిన్నప్పటి నుంచే ఉందని చెప్పారు. నాకు తెలియక విషయం మొత్తం చెప్పి సర్జరీ మాత్రం చేయాలి, చాలా ఇంపార్టెంట్, ఈ స్టేజ్లో L4లో ఉంది అని చెప్పారు. అయితే ఎలాగైతే చెప్పారో సో ఏమి పర్వాలేదు, 4 రోజుల్లో నీకు నడిపించే బాధ్యత మామూలు అవుతామని చెప్పారు. సేమ్ ఇలాగా సర్జరీ చేసిన తర్వాత రోజే నొప్పి అనేది ఇలా పోయినట్టు అనిపించింది. కొంచెం నరాలు ఒకటే కొంచెం నొప్పి ఉంది. సార్ ఎలాగైతే చెప్పారో అలాగైతే మాత్రం చాలా బాగుంది. అంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలే, చిన్న సమస్య కదా, లేకపోతే చిన్న నడకలో తేడానే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ వయసు పెరిగే కొద్దీ దానికి రిలేటెడ్ అయినటువంటి కాంప్లికేషన్తో వాళ్ళ డైలీ లైఫ్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రజలు కనుక ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ పేషెంట్కి జరిగినటువంటి మంచిని గుర్తించి సరైనటువంటి సమయంలో కనుక సరైనటువంటి హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే, మెడికవర్ లాంటి హాస్పిటల్కి, మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ కనుక రీచ్ అవ్వగలిగితే వాళ్ళ జీవితం, అంటే మిగిలిన జీవితం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ పేషెంట్ని తీసుకుంటే 45 సంవత్సరాల్లో ఆపరేషన్ చేయించుకున్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. సో మిగిలిన జీవితం ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరకు పడిన ఇబ్బంది లేకుండా ఆ యొక్క నొప్పి, బాధ అటువంటి దాని నుంచి విడుదల పొందుకోవడం జరిగింది. సో ప్రజలకి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎవరన్నా ఫేస్ చేస్తున్నట్లయితే, ఇది కాదు ఇంకా వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఖర్చు గురించి కానీ లేకుంటే అదర అపోహల గురించి కానీ ఆలోచించుకోకుండా ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి
డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత సర్జరీకి వెళ్ళాలా లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకోవాలని అనేది సలహా తీసుకుని ఒక సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజలు వాళ్ళ జీవితాలని వారి యొక్క శారీరక సమస్యల్ని ఏదైతే ఉన్నదో వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రెస్ మీటు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం.